ఫస్ట్ డే ఫేమస్ ప్లేసెస్ చూడడానికైతే గోవాలో బయలుదేరామని ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. అంటే ఫస్ట్ మనము ఎప్పుడు కూడా గోవాకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఫస్ట్ విజిట్ చేయాలనుకునే ప్లేస్ వచ్చి చర్చ్ అండి. ఫేమస్ చర్చ్ అనమాట. ఓల్డ్ గోవాలో బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ అనమాట. నాకు కూడా చిన్నప్పుడు కూడా చదివానమాట. మాకు చాలామంది చెప్పారు, స్కూల్లో సార్స్ అందరు చెప్పేవాళ్ళు అనమాట. ఎండబ్బా చర్చి అది చూడాలా అంటే వెండి శవపేటికలో భద్రపరిచి ఉంటారు. ఆయన కూడా ఫాదర్ అనమాట. అంటే యేసు ప్రభువుకి ఎంతో ఆయన్ని నమ్మిన ఒక పురాతన వ్యక్తి. ఆయన ఒక ఫాదర్ అనమాట. ఆయన్ని చనిపోయినాక వెండి శవపేటికలో భద్రపరిచి ఉంటారు. అంటే ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. అంటే ఎటువంటి వాసన, ఎటువంటి దుర్వాసన లేకుండా శరీరం ఎలాగుందో అలాగే ఉంటుంది. గోళ్ళు వెంట్రుకలు కూడా పెరుగుతూ ఉంటాయని చిన్నప్పుడు కూడా చెప్తుంటే వింటూ ఉండేదాన్ని. కానీ అది ఎలా ఉంటుందా, చూడాలా, నిజమేనా అంటే నిజంగా దేవుడి మహిమే కదండి. నాకు సరిగా స్టోరీ తెలియదు, ఏమైనా తప్పుగా చెప్పుంటే మన్నించండి. కానీ నాకు విన్నది చెప్తున్నాను. అసలు నిజంగా అది గాడ్ గిఫ్టే అనుకుంటానమాట. ఆయన చాలా ఫేమస్ అండి ఆ చర్చ్. అందుకని ఓల్డ్ గోవాలో బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ విజిట్ చేద్దామని ఫస్ట్ ప్లేస్ మేము ఇదే ఎంచుకున్నామన్నమాట. ఇంకా అక్క, అమ్మ, పిల్లలు, మా వారు అందరం కూడా వెళ్ళాము. నాకైతే ఆ చర్చిని అలా చూస్తూ ఉంటేనే అసలు ఎంత ఆహ్లాదంగా ఉందంటే, ఓల్డ్ కట్టడము, అసలు ఎంత పురాతనమైన కట్టడము, ఎన్నో శతాబ్దాల పూర్వం కట్టడం లాగా అనిపిస్తుంది. అసలు దాని మీద అంటే ఉంటాయి కదా అద్భుతమైన కళాఖండాలు అనేది అంటాం కదా, అలాగా ఎంత బాగా ఉన్నాయంటే చూస్తుంటే లోపలికి వెళ్ళి అసలు ఎంత పక్కన ఇంకొక చర్చ్ కూడా ఉంది. అది మామూలుగా లేటెస్ట్గా కట్టిందంట. మేమైతే ఇదే విజిట్ చేసుకొని రిటర్న్ అయ్యాము. ఇంకా అంతా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అనమాట. అందరూ ఫోటోలు దిగడం ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా సంతోషం వేసింది. ఎప్పటి నుంచో చూడాలనుకున్న చర్చ్ మేము వచ్చేసాము, చూస్తున్నాము అంటేనే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానండి లోపలికి వెళ్ళి చూస్తే మనసు ఎంత అసలుకి ఆనందంతో ఉండిపోయిందో అంటే, పైన పెట్టున్నారనమాట వెండి శవపేటికలో. అసలు చూస్తుంటేనే రెండు కళ్ళు చాలలేదు. మేము కూడా దండం పెట్టుకొని అసలు కులమతాలకు అతీతం అండి. అసలు అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఎంత బాగా విజిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి, ఫారిన్ నుంచి అక్కడ చూస్తుంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అనమాట. అంటే ఓల్డ్ గోవాకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చూడవలసిన ఫేమస్ ప్లేసెస్లో తప్పకుండా ఈ చర్చిని కూడా చేర్చుకుంటారు. సో మేము మేము చర్చిని విజిట్ చేసుకొని మిగతాయి చూడాలని డిసైడ్ అయ్యాము. చాలా హ్యాపీ అయింది. మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే, మా సాయి అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాడు. వాడు చూడాలి చూడాలి చూడాలని వారు సార్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారంట. వాడికి ఎంత సంతోషంగా చూశాడో పిల్లలను చూస్తుంటే ఎంత హ్యాపీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. చాలా ఇదిగో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. రెండు ఉంటాయి. ఇలా ఉన్నాయి సాయి ఆడ ఫొటోస్ చూడు, చాలా బాగుంది. అలా లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయినాక ఇంకా ఫోన్స్ ఆపేయమని చెప్పేశారనమాట. అంటే లోపల ఏమి షూట్ చేయకూడదని. కానీ చాలామంది చేస్తున్నారండి. ఇంకా మా వారు ఒక 6 సెకండ్స్ ఊరికే అలా తీశారనమాట. అది కూడా షేర్ చేశాను, చూశారు కదా షార్ట్ లాగా. అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ అబ్బా ఎంత బాగున్నాయోనండి అన్నీ. అంటే ఒక మ్యూజియం లాగా అన్నీ పెట్టున్నారు. లోపల నిజంగా చూస్తే రెండు కళ్ళు చాలేదండి అసలు. తనివి తీరా చూసాము బాగా. చాలామంది బాగా వెయిట్ చేసి కూడా చూడొచ్చు. అవన్నీ చూసి
చూసుకొని అసలు కళ్ళు ఇంకా సరిపోయిందనమాట వచ్చినందుకు. హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకా ఈ ప్లేస్ నుంచి ఇలాగ బయటకు వచ్చేస్తున్నాం అనమాట. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. అంటే ఎప్పటినుంచో ఎప్పుడో పుస్తకాల్లో ఎక్కడో విన్నామన్నమాట. వచ్చి చూసాము అంటే ఆనందం వేరు కదా! అసలు చూడండి, అసలు చూస్తుంటే నా చర్చిని అసలు ఎంత బాగుందో. అక్కడ నుంచి అయితే అసలు వెళ్ళాలనిపించట్లేదు. అందుకే చాలా టైం అక్కడే సరిపోయింది మాకు. ఇంకా వెళ్ళాలి, ఇంకా చాలా ప్లేసెస్. కానీ మేమంతా ఫోటోలు తీసుకుంటూ, మా అమ్మ అయితే ఎంత ఎంజాయ్ చేసిందో అద్దాలు పెట్టుకొని. అంటే మా పెద్దక్క అద్దాలు ఆల్రెడీ తెచ్చుకునిందనమాట ఊరికాడి నుంచే. ఇంకా అద్దాలు పెట్టి ఫోటోలు తీసుకుంటూ పిల్లలతో అంత సరదాగా అయిపోయింది. ఆ పక్కన కూర్చోడానికి చాలా బాగా ప్లేసెస్ బాగున్నాయండి. ఇంకా పిల్లల ఆనందానికైతే ఇంకా అంతు లేదు. హ్యాపీ, చాలా హ్యాపీ గోవాకి వచ్చినందుకు. ఫస్ట్ చూసిన ప్లేసే హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఇంకా ఎంత బాగున్నాయంటే చెప్పలేనన్నమాట. ఎంతో పురాతనమైన, ఎంతో గొప్ప, అసలు అత్యద్భుతం అనమాట. ప్రపంచంలోనే ఎంతో పెద్ద అద్భుతమైన చర్చ్ అనమాట ఇది. అది చూడగలిగాము అనే హ్యాపీ మూమెంట్లో ఇంకంతా అయిపోయినాక అక్కడ కూర్చొని ఇంకా కొంతసేపు అలాగా టైం స్పెండ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మిరామర్ బీచ్కి అయితే బయలుదేరుతున్నామండి. అక్కడి నుంచి ఇంకా మేము అవన్నీ చూసుకుంటూ మిరామర్ బీచ్, తర్వాత కాలంగట్ బీచ్, ఇవి రెండు కవర్ చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యామన్నమాట. ఇంక బయటకు వచ్చేసాము. ఇంకా మా వారైతే పదండి, టైం చాలదు, మళ్ళీ మీరు బీచెస్లోకి వెళ్తే ఇంక అసలు బయటికి కూడా రారు అని, ఈ ఎండ చాలా ఎక్కువ ఉందని ముందు అందరికి ఐసులు తీసిచ్చారనమాట. అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. అందరం చిన్నపిల్లలాగా అయిపోయామన్నమాట, అమ్మతో సహా. ఇంకా సరే ఒక హ్యాటు, అద్దాలు కూడా తీసుకోవాలని చెప్పి తర్వాత తినేసి అక్కడికి వెళ్ళి అవి కూడా తీసుకున్నాం అనమాట. చాలా బాగుండిందండి అసలు. అవునక్క, ఎండ ఎదిరిపోతుంది, అన్ని కలుద్దాలి. నెక్స్ట్ బీచ్లోకి వెళ్ళి చల్లబడిపోద్దిలే. వెరీ గుడ్ అత్త, అదక్క చల్లగా ఉన్నాం. వద్దు సాయి, నీ కాడ టిష్యూ వల్ల సో అక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. ఇంక పిల్లలకి హ్యాట్స్, ఫుల్ ఎండ కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఇంక మేము కూడా హ్యాట్స్, అద్దాలు అవి తీసేసుకున్నాం అనమాట. అందరం అన్నీ తీసేసుకొని, నేను తీసుకోలేదండి ఎందుకంటే నా హెడ్ కొంచెం పెద్దదిగా ఉంది, ఏది కూడా సరిపోలేదు. అదే నవ్వుకుంటున్నాం అనమాట, నా తలకి సరిపోలేదు, మీ అందరికి బాగా సరిపోయాయి అని నేను కూడా గ్లాసెస్ వరకు తీసుకున్నాము. మా అమ్మ అయితే ఏమి సంబరమో, చిన్న పిల్లలాగా అయిపోయింది. అందరూ అలా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలుకి టైమే తెలియలేదు. ఇంక మా వారైతే పాండి అని తరుముతున్నాడు. ఇంక సరేనని అక్కడి నుంచి బయలుదేరేసాము. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గోవాలో మంచి మంచి ప్లేసెస్ అని విజిట్ చేస్తూ మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ మేము మిరామర్ బీచ్కి అయితే బయలుదేరామండి. నెక్స్ట్ వీడియోలో ఆ బీచ్ గురించి కూడా విశేషాలన్నీ మీతో షేర్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి. ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా గోల గోల పిల్లలు అందరం అనమాట. మా అమ్మ అయితే చిన్నపిల్లలాగా అయిపోయింది. సో ఇంకా మా ప్రయాణం అలాగే సాగుతూ ఉంటుంది. సో కంటిన్యూ టు వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.